కడపలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. ఒంటిమిట్ట, పులివెందుల జెడ్పీటీసీలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. జెడ్పీటీసీ ఎన్నికల అధికారిగా జెడ్పీ సీఈఓను కలెక్టర్ నియమించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య జెడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీలకు ఉప ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు జెడ్పీ సీఈఓ ఓబులమ్మ. బ్యాలెట్ బాక్సులకు సంబంధిత మండలాలకు ఇప్పటికే పంపించామన్నారు. నామినేషన్ దాఖలు చేసే వ్యక్తితో పాటు ఇద్దరికి మాత్రమే లోపలికి అనుమతిస్తామని చెప్పారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ఎన్నికల హడావిడి మొదలైంది. ఖాళీగా ఉన్న పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లా పరిషత్ సీఈఓ ఓబులమ్మ గారు మనతో ఉన్నారు. అడిగి తెలుసుకున్నాం. మేడం నమస్తే. ప్రధానంగా మనం చూస్తున్నాం ఈ రోజు నుంచి కూడా నామినేషన్ ప్రక్రియ అయినటువంటిది ప్రారంభం కాబోతోంది. సో ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? యాక్చువల్గా ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు ఇస్తున్నాము. పులివెందుల అక్కడ డెత్ జరగడం వలన పులివెందుల జెడ్పీటీసీ వేకెంట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఒంటిమిట్ట 2 జెడ్పీటీసీ స్థానాలు వేకెంట్ కావడం జరిగింది. ఆ 2 జెడ్పీటీసీ స్థానాలకు ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచే నామినేషన్లు మొదలవుతాయి. ఈ రోజు, రేపు, ఎల్లుండి అంటే 1వ తేదీ నామినేషన్ స్వీకరణకు లాస్ట్ తేదీ. తర్వాత 2వ తేదీ స్క్రూటినీ చేయడం జరుగుతుంది. స్క్రూటినీ అయిన తర్వాత వెంటనే మేము వ్యాలిడ్ నామినేషన్స్ను డిస్ప్లే చేయడం జరుగుతుంది. 3వ తేదీ ఏమన్నా రిజెక్ట్ అయిన నామినేషన్స్కి అప్పీల్ టైం ఉంటుంది. 3వ తేదీ తర్వాత 4వ తేదీ అప్పీల్ని జిల్లా కలెక్టర్ గారు డిస్పోజ్ చేయడం జరుగుతుంది. తర్వాత 4వ తేదీ ఫైనల్ లిస్ట్ ఆఫ్ పబ్లికేషన్స్ చేయడం జరుగుతుంది. తర్వాత 5వ తేదీ విత్డ్రా చేసుకోవచ్చు. ఎవరన్నా నామినేషన్స్ వేసిన వాళ్ళు విత్డ్రా చేసుకోవచ్చు. విత్డ్రా చేసుకున్న తర్వాత ఫైనల్ లిస్ట్ ఆ రోజే సాయంత్రం ఫైనల్ లిస్ట్ ఆఫ్ అంటే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫైనల్ లిస్ట్ పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో మనం తీసుకోవచ్చు మేడం, ప్రాథమికంగా అంటే నామినేషన్ వేయడానికి ఎంతమంది అభ్యర్థులకు అనుమతి ఉంటుంది? తర్వాత ఈ 2 కేంద్రాలకు వేరువేరుగా నామినేషన్ స్వీకరించే సెంటర్స్ ఏమన్నా ఏర్పాటు చేశారా? రెండు జెడ్పీటీసీలకు ఇక్కడే జిల్లా పరిషత్తులోనే స్వీకరించడం జరుగుతుంది. కాకపోతే ఒకవేళ ఎక్కువ మంది వచ్చినప్పుడు పక్కన ఇంకొక రూము ఏర్పాటు చేయడం జరిగింది. తక్కువ మంది వచ్చినప్పుడు ఇక్కడే తీసుకుంటాము. మరీ ఎక్కువ మంది వచ్చినప్పుడు మాత్రం పక్కనే ఒక రూమ్ ఉంది, డిప్యూటీ సీఓ రూము, ఆ ఛాంబర్లో తీసుకోవడం జరుగుతుంది. సో అభ్యర్థితో పాటు ఎంతమందికి అనుమతి ఇచ్చే పరిస్థితి ఉంటుంది అనుకోవచ్చు? అభ్యర్థితో పాటు ప్రపోజర్ అనే వాళ్ళు కూడా ఖచ్చితంగా సంతకం చేయాలి కాబట్టి, మా ఎదురుగానే సంతకం చేయాలి కాబట్టి ప్రపోజర్ ఖచ్చితంగా వస్తారు. అదేవిధంగా ఇంకొకరిని అలౌ చేస్తాం. మొత్తం అభ్యర్థితో పాటు 2 రావచ్చు. ప్రధానంగా ఈ ఎన్నికల్లో పోస్ట్ బ్యాలెట్ సిస్టమ్ ఉంటుంది అనుకోవచ్చా, లేకపోతే ఈవీఎం ద్వారా ఎన్నికలు నిర్వహించబోతున్నారా? బ్యాలెట్ సిస్టమే, నో ఈవీఎంస్. ఎన్నికలకు సంబంధించినటువంటి మెటీరియల్ కావచ్చు, అంటే బాక్సెస్ కావచ్చు, సో రిమైనింగ్ అన్నీ కూడా ఇప్పటికే ఆ సంబంధిత మండలాలకు చేరినాయని మనం అనుకోవచ్చా? బ్యాలెట్ బాక్సెస్ అన్నీ చేరినాయి. మాకు ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వస్తూనే దానిలో బ్యాలెట్ పేపర్ కూడా రెడీ చేసి బ్యాలెట్ వెరిఫికేషన్ అన్నీ చేసేసి సంబంధిత మండలాలకు పంపడం జరుగుతుంది. సో మనం చూడొచ్చు, జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి 2 కేంద్రాలు, అటు ఒంటిమిట్ట, ఇటు పులివెందుల కేంద్రాలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశాం. కెమెరామెన్ చాందుతో రమేష్, ఎన్టీవీ.